ఆత్మీయులందరికీ అభివందనం అండి. ఏవండీ మన కష్టాల్ని, మన మనసులో బాధల్ని ఇంకొకరికి చెప్పుకొని గుండెలోని గుబుల్ని తగ్గించుకోవాలని అనిపిస్తుంటుంది కదా! అప్పుడప్పుడు. తట్టుకోలేనప్పుడు. అప్పుడప్పుడు అంటే తట్టుకోలేనప్పుడు. తట్టుకోలేకపోతే ఏం చేస్తాం? ఇంకొకళ్ళకి చెప్పి ఆహ్, బరువు తగ్గించుకోవాలి కదా! అలాంటప్పుడు మన బాధల్ని ఇష్టంతో, బాధ్యతగా వినే ఆత్మీయులు దొరకటం నిజంగా మన అదృష్టం గదా! అవునా కాదా? వారే మనకు అసలైన ఆత్మ బంధువులండి. మరి అలాంటప్పుడు, అలాంటి ఆత్మీయుల్ని చిన్న చితకా డిఫరెన్సెస్ వచ్చి, ఏదో చిన్న మాట తేడా వచ్చి వదులుకోవటం మన దురదృష్టం గదా! అంటే దురదృష్టం అంటే మన తెలివి తక్కువతనం. మళ్ళీ అలాంటి వాళ్ళు మనకి దొరకటం కష్టం గదా! అంత ఆత్మీయంగా, ఆప్యాయంగా మన బాధలను షేర్ చేసుకునేవాళ్ళు దొరకటం కష్టం గదా! అలాంటి ఆత్మీయుల్ని, మన మేలు కోరే వాళ్ళని, మనం బాధలను పంచుకునే వాళ్ళని ఎప్పటికి వదులుకోకూడదండి. జీవితంలో ఎప్పటికి వదులుకోకూడదు. ఒకసారి వదులుకున్నామంటే మళ్ళీ తిరిగి మనకి అలాంటి వాళ్ళు దొరకటం కష్టం. అవునా కాదా? జీవిత సత్యాలండి ఇవన్నీని. మరి ఈ మాటలు మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి 10 మందికి షేర్ చేసి దయచేసి నా రానా డైలీ టాక్స్‌కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. ఆశించడంలో తప్పు లేదు గదా!